Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఏమిటి పెద్దన్నయ్య, ఏం తయారు చేశావు? అరే మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? త్వరగా స్టాప్ బటన్ నొక్కు, త్వరగా నొక్కు. నొక్కుతాను కానీ ఇంతగా బటన్ ఎక్కడుంది? అక్కడ ఒకే ఒక ఎర్ర బటన్ ఉంటుంది, అది నొక్కు. ఏంటి మోటు నువ్వు చేసిన పని? అరే భగవంతుడా, నువ్వు ఈ మోటు లాంటి వ్యక్తిని అసలు ఎందుకు సృష్టించావు? లగాయితో మా తలరాత ఎందుకు ఇలా ఏడ్చింది? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు. ఆగండి. ఎస్కేప్. దీన్ని కంప్యూటర్ గేమ్ అంటారు. మనం అందరం ఎవరి సీట్లలో వాళ్ళు కదలకుండా కూర్చుని అందరూ ఒకేసారి ఈ రిమోట్ సహాయంతో ఆడుకోవచ్చు. అరే, నేను ఇంతవరకు ఒక్క గేమే తయారు చేశాను. ప్రస్తుతానికి ఇదే ఆడదాం, ఏమంటారు? వెల్కమ్ టు అడ్వెంచర్స్ ఆఫ్ కంప్యూటర్ డాన్. ముగింపు పూర్తయ్యే వరకు ఈ ఆటలోంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ గొంతు ఎక్కడి నుంచి వచ్చింది? నేను తయారు చేసిన గేమ్ ఇది కాదే. నేను వెళ్ళి వేడివేడిగా సమోసాలు తీసుకొస్తాను. సమోసాలు తింటూ ఈ గేమ్ ఆడుకుందాం. ఈ గేమ్ లోంచి ఎవరు బయటపడలేరని చెప్పాను కదా. చూస్తుంటే డాక్టర్ జట్కా ఏదో కొత్త మిషన్ తయారు చేసినట్టున్నాడు. ఇప్పుడు ఈయన దగ్గర దొంగతనం చేస్తే డబ్బులే డబ్బులు. ఇలా చూడు, కంప్యూటర్ గేము. మేము మాకిష్టం వచ్చినప్పుడు ఆడుకుంటాం, మాకిష్టం లేనప్పుడు మానేస్తాం. అడగటానికి నువ్వెవరు? అలా జరిగే అవకాశమే లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆట ఆడాల్సిందే. మనుషులు ఈ రిమోట్ లోకి ఎలాగ వెళ్ళగలుగుతారు? దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎక్కడికి వెళ్ళాడు? అయ్యమ్మా, నేను చూసేది కల కాదు కదా. జాన్ నుంచి తప్పించుకోవడం కోసం ఇంత చిన్న రిమోట్ లోకి ఎలా దూరాడు? అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నీ పనికి మాలిన ప్రయోగాలకి మమ్మల్ని బలి చేసేసావా? నేను అసలు నీ వల్లే ఇక్కడ ఇరుక్కున్నాను. నీకు తెలియకుండా ఏదో బటన్ నొక్కటం వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించు పెద్దన్నయ్య. వద్దు వద్దు కొట్టకు. వెల్కమ్ టు అడ్వెంచర్స్ ఆఫ్ వద్దు కొట్టకు. ఇప్పుడు మీ ఆట ప్రారంభం కాబోతోంది. ఈ గేమ్ లో 2 లెవెల్స్ ఉంటాయి. ముందుగా ఈ 2 లెవెల్స్ ఎవరు దాడతారో వాళ్ళే బయట పడతారు. మిగతా వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, నా దగ్గరే ఉంటారు. అయితే మొదటి లెవెల్ చూడండి. మీ ఎదురుగా క్లౌడ్ ప్లేన్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాటి మీద కూర్చోండి. అడ్డంకులు ఎదుర్కొంటూ వాటి మీద 1 కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. మొదటిది బాంబుల వర్షం కురుస్తుంది. ఎవరి ప్లేన్ లో బాంబులు పడతాయో వాళ్ళను రాక్షస చేపలు మింగేస్తాయి. ఆ చేపల నుంచి తప్పించుకోవాలంటే బాంబుల నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ ప్రారంభిద్దాం. దీన్ని నడపడం చాలా ఈజీ. అంత ఈజీగా ఉంటే ఈ ఆటలో ఇలాంటి లెవెల్ ఉండేదే కాదు. కాస్త జాగ్రత్తగా చూసి నడుపు మోటు. మోటు పైనుండి బాంబులు పడుతున్నాయి, జాగ్రత్తగా పదా. పైవాడా, ఒకే ఒక్కసారి కాపాడు. ఇంకెప్పుడు జట్కా ల్యాబ్ లోకి వెళ్ళని నీ మీద కొట్టేస్తున్నారు.
కాపాడండి. ఐ! మోటు నన్ను కాపాడు. మోటు కాపాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒక ఐడియా వేయి. ఐడియా సజ్జి, నువ్వు త్వరగా నా దాంట్లోకి వచ్చేయి. థ్యాంక్ యూ మోటు. నువ్వు మళ్ళీ త్వరగా దూకేసేయి. దూకమన్నది నీళ్లలో కాదు. అరే దూకమని చెప్పావు కానీ ఎక్కడ దూకాలో చెప్పలేదుగా, అందుకే దూకేశాను. అరే మోటు, నేను నిన్ను దూకమని చెప్పింది నీ క్లౌడ్ రైడ్ మీదకి. అయ్యా, నీకు పట్టుకోవడానికి ఆ చోటే దొరికిందా? ఇంకెక్కడ దొరకలేదా? అయ్యో. ఏయ్ ఎల్లు, నా దగ్గర రాకు, ఎలమంటుంటే. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ 2వ లెవెల్కి వచ్చారు. ఈ లెవెల్లో మీరు సర్ఫింగ్ చేయాలి. ఏమిటి, నేల మీద సర్ఫింగ్ చేయాలా? ఇక్కడెక్కడ నీళ్లు లేవు కదా. దిగులు పడకండి, దారిలో చాలా పాఠాలు ఉన్నాయి. అందులో మీ సర్ఫ్ బోట్ దేనిలా గుర్తుకుంటే ముక్కలవుతుంది. అప్పుడు మీ కథ ముగిసిపోతుంది. బతికి బయటపడే అవకాశం లేదు. అవకాశం ఉంది. పైనుంచి ఫ్లయింగ్ డ్రాగన్స్ బంగారు గుడ్లు పడేస్తాయి. మీరు ఎన్ని గుడ్లు పట్టుకుంటే అన్ని లైఫ్ లైన్లు అంతాయి. పోటీలో ఎవరు ముందొస్తారో వాళ్లే బయటపడతారు. మిగతా వాళ్ళు ఇక్కడే బందీలు అవుతారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్. పొదలు కాళ్ళు దీనికి అతుక్కుపోయాయి. పొదలు ఏం మధ్యలో మీరు కిందకు దిక్కుండా ఉండడానికే అలా అతుక్కుపోయింది. మీరందరూ వెనకుండిపోయారు, నేను ఒక్కడే ముందుకు వెళ్తున్నాను. పులిపులి నగరం వెళ్ళిన తర్వాత మీ అందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తాను. పొదలు, నాకిప్పుడు సమోసాలు తినాలనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతాయో త్వరగా చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మోటు, నీ ఆకలి బాధ తీరేది కాదు గాని ముందు సర్ఫింగ్ మీద దృష్టి పెట్టు. అదిగో పైకి చూడు, గోల్డెన్ ఎగ్స్ పడుతున్నాయి. త్వరగా క్యాచ్ పట్టు. నా కడుపు నింపుకోవటానికి ఆ గుడ్లతో ఆమ్లెట్ వేసుకోవచ్చా? ఇప్పుడు ఆమ్లెట్ అవ్వబోయేది గుడ్లు కాదు, నువ్వే. త్వరగా ఎన్ని వీలైతే అన్ని గుడ్లు పట్టుకో. సూపరో సూపర్. ఎగ్గలో ఉన్నది ఆమ్లెట్లు వేసుకోవటానికే కదా. నీ కక్కుర్తి తగలయ్యా. గుడ్లు తినే ఆలోచన పక్కన పెట్టి ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నాకు ఒక లైఫ్ లైన్ దొరికేసింది. ఇప్పుడే నువ్వు ఆ లైఫ్ లైన్ ఉపయోగించుకోకు. పత్తులు వద్దని చెప్పాడు. పొతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా చెప్పు, ఈ గుడ్డు తినొద్దని నన్ను ఎందుకు ఆపుతున్నావు? నేను ఒక ఐడియా చెబుతాను వినండి. డాక్టర్ జట్కా, మీరు కనుక ఫస్ట్ వస్తే ముందుగా మీరు బయటకు వెళ్లి ఆ కంప్యూటర్ను బాగు చేసి మమ్మల్ని అందరినీ ఈ ప్రమాదం నుంచి బయటపడేయగలరా? పత్తులు నా స్నేహితుడా, నేను బయటకు వెళ్తే మీ అందరినీ కాపాడగలను. కానీ ఈ సర్ఫింగ్ లో మాత్రం నేను ఫస్ట్ రాలేను. మీరు ఫస్ట్ వచ్చేలా మేము చేస్తాం. మేమందరం మెల్లగా సర్ఫింగ్ చేస్తాం. ముందుగా మీరు వెళ్ళిపోండి, అప్పుడు మీరే ఫస్ట్. అయితే ఆ జాన్ ఏం చేస్తారు? అతను మనందరికంటే ముందెళ్ళిపోతున్నాడు. బాయ్ బాయ్, నేనే ఫస్ట్ వచ్చేస్తున్నాను. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. బాయ్ బాయ్. ఎవరైనా హెల్ప్ హెల్ప్. నేను 3వసారి ఢీకుంటే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మరేం పర్వాలేదు, నువ్వు మా దగ్గరికి రా. నా చేతిలో గుడ్డు ఉంది, తీసుకో. నువ్విప్పుడు స్లోగా సర్ఫింగ్ చేయి. అప్పుడు డాక్టర్ జట్కా ఫస్ట్ వస్తారు. ఆయన బయటకు వెళ్లి మనల్ని అందరినీ కాపాడతారు. జాన్ ఎప్పుడు ఫస్టే ఉండాలి. నీ దయాభిక్ష నాకేమి అవసరం లేదు. నేను ఓటమిని ఒప్పుకోను. బాయ్ బాయ్. ఆగేసా. అన్నయ్య, గుడ్డు తీసుకో. మర్యాదగా చేతులు. ఇదంతా చీటింగ్. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి.
కాస్త ఆగితే మనందరం బయటికి వెళ్ళిపోతాం. ఒకరిని వదిలి ఒకళ్ళు వెళ్ళకూడదు. అర్థం చేసుకో. ఒక్కసారి ఆలోచించు. నువ్వు దొంగతనానికి వెళ్ళినప్పుడు నీ వెనకెవరూ తరవడానికి లేరనుకో, అప్పుడు నీకు ఎంత బోరుగా ఉంటుంది. ఏమంటావ్? నిజమే, ఈ మాట కూడా నిజమే. ఎవరూ లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. నీ మీద నమ్మకంతో చెయ్యి వదిలేస్తున్నాను. నమ్మి అనవసరంగా మోసపోయావు. నేనే ఫస్ట్ రావాలి. డాక్టర్ జట్కా, మీ వెనకాలే జాన్ వస్తున్నాడు. వేగంగా వెళ్ళండి. నేనే ముందెళ్ళాలి. ఈ స్నేహితుడు గెలిచి వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడి నుంచి మీరందరూ నా బందీలు. వద్దు, అలా చేయకు. దయచేసి అలా చేయకు. నేను మీ వాళ్ళందరినీ వదిలేస్తాను. పురిపురి నగరానికి మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. పెద్దన్నయ్య, నువ్వు సూపర్ మమ్మల్ని కాపాడేశావు. నా కడుపులో డ్రాగన్స్ పరిగెడుతున్నాయి. వెంటనే ఆమ్లెట్ వేసుకోవాలి. డాక్టర్ జట్కా, థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దన్నయ్య. ఈ వేళ కేవలం నీ వల్లే మేమందరం బ్యాంకాక్ చూడగలుగుతున్నాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. 3 పగళ్ళు 2 రాత్రులు ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ తిరిగి రావడానికి నాకు ఫ్రీ టికెట్స్ దొరికాయి. అందుకే నేను మీ అందరినీ తీసుకెళ్తున్నాను. లగయతో నా 20 ఏళ్ల అనుభవంలో షిప్పులో ప్రయాణించడం ఇదే మొదటిసారి. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. అయ్యమ్మా డాక్టర్ జట్కా, ఈ 3 పగళ్ళు 2 రాత్రుల ఫ్రీ వెకేషన్ టికెట్ ఎక్కడ దొరికింది? డాక్టర్ జట్కా షాపింగ్ చేయడానికి ఒక మాల్ కు వెళ్లారు. అక్కడ వాళ్ళు తీసిన లక్కీ డ్రాలో బహుమతిగా ఈయనకి టికెట్స్ దొరికాయి. సరే పదండి, చాలా చీకటి పడింది. ఇక భోజనం చేసి నిద్రపోదాం. టీ కొట్టు బాబాని కూడా తీసుకొచ్చుంటే ఈ పాటికి వేడి సమోసాలు దర్జాగా తింటూ ఉండేవాళ్ళం. దూకేయండి, అందరూ దూకేయండి. షిప్ మునిగిపోయి ఉంటుంది. అందరూ నీళ్ళలో దూకేయండి. నా మాట నమ్మండి. అందరూ త్వరగా దూకేయండి. ఎవరైనా కాపాడండి. వచ్చేయండి అందరూ ఈ బోట్ లోకి వచ్చేయండి. ఆ షిప్ నీటిలో మునిగిపోయేలోపే అందరూ ఈ బోట్ లోకి వచ్చేయండి. మనం సేఫ్. షిప్ మునగదు, మునిగే అవకాశం లేదు. ఆ భగవంతుడు మన మీద కరుణ చూపించాడు. ఇక షిప్ మునిగే అవకాశమే లేదు. అయ్యమ్మా, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఇప్పుడే కదా షిప్ మునిగిపోతుంది అన్నావు. అందుకే మేము ఈ బోట్ లోకి దూకేశాం. అయ్యో, నేను ఎంతసేపు చేసింది నాటకం రిహార్సల్. ప్యాసింజర్ల ముందు ప్రదర్శించడం ఇక్కడ ఆనవాయితీ. అందుకే ఎప్పటిలాగా బయటకు వచ్చి ప్రదర్శించారు. అది మీరు నిజమని నమ్మి దూకేశారా? కాపాడండి వాళ్ళని, ఎవరైనా కాపాడండి. సారీ, ఇందులో నా తప్పేమీ లేదు. కాపాడండి. మనం మళ్ళీ ఎస్కేప్. పురిపురి నగర్ వచ్చేసింది. మనం పురిపురి నగర్ వచ్చేసాం. అరే మోటు, ఇది మన పురుపురి నగరం కాదు. ఇదేదో కోతుల అరణ్యంలా ఉంది. భగవంతుడా, నువ్వు చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. మేం ప్రాణాలతో బయటపడ్డాం. ఓ బల్లె బల్లె. లగయతో కాసేపు నీ బల్లేలో ఆపుతావా? కాస్త మెదడు పెట్టి ఆలోచించు. ఇప్పుడు మనం ఊరికి తిరిగి ఎలా వెళ్ళాలి? మనం ఈ లైఫ్ బోట్ లోనే తిరిగి వెళ్ళిపోదాం. అయ్యమ్మా, ఉన్న లైఫ్ బోట్ కూడా పోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నువ్వు ఊరికే కంగారు పడుగు పత్రులు. ఆ షిప్ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తారు. ఇక్కడ ఈ వానర్ ముక్క కాకుండా ఇంకేమైనా జీవరాశులు ఉన్నాయేమో చూద్దాం. మేమనుకోలేదు. కోతి, చట్ట ప్రకారం చెంపదెబ్బ కొట్టడం తప్పు. నేను చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్.
అయ్యమ్మా బెదిరిస్తున్నాడు, ఈ చింగాన్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడే వాడి సంగతి చెప్తాను. అయ్యమ్మా మళ్ళీ బెదిరిస్తున్నాడు. అసలు వీడు నన్ను చూసి భయపడడం లేదు. సరే పదండి పదండి, ముందుకు పదండి. అసలు ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారో లేదో చూద్దాం. బాబాయ్, అయ్యో, అమ్మా. విన్నారా? డ్రమ్ సౌండ్ ఏదో వినిపిస్తోంది. మళ్ళీ మనం ఎస్కేప్ ఎస్కేప్. ఇక్కడ మనుషులు ఎవరో ఉన్నారు. ఓయ్ బల్లె బల్లె, ఓయ్ బల్లె బల్లె. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లగయ్యతో అటు చూడండి. మహారాజులకి సుస్వాగతం. మహారాజా, మేమేమి మహారాజులం కాదు. దారి తప్పి ఇక్కడ ఇరుక్కున్నాం అంతే. ఇంతకీ మీరెవరు? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మా మహారాజులే. ఎన్నో ఏళ్ల నుంచి మీ విగ్రహాలకి పూజలు చేస్తున్నాం. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మీకన్నీ తీరిగ్గా వివరిస్తాను. లగయ్యతో మేము కూడా అలసిపోయాం కదా, ఎవరైనా వచ్చి మమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళండి. దేవుడా, ఓ మంచి దేవుడా, మా వల్ల ఏం తప్పు జరిగింది? ఎందుకు మాకింత పెద్ద శిక్ష విధించావు? అదిగో చూడండి మహారాజా, మీ ఇద్దరు విగ్రహాలు ఇక్కడే ప్రతిష్ఠించాం. ఈ విగ్రహాలను మా తాత ముత్తాతలు కొన్ని వందల ఏళ్ల నుంచి పూజిస్తున్నారు. మన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంటే నేను కళ్ళతో చూస్తున్నా కూడా నమ్మలేకపోతున్నాను. వాళ్ళు నమ్ముతున్నారు కదా. ఈ కోతులతో మనం సమోసాలు చేయించుకుందాం. ఈ చిత్రపటం ఇప్పటిది. మీకు గుర్తులేదా? ఒక దుర్మార్గుడిని అంతం చేశారు కదా. ఆ దుర్మార్గుడు అంతానికి ముందు భవిష్యవాణి మీరే అంతం చేస్తారని చెప్పింది. ఇప్పుడు కూడా ఇలాంటి ఒక దుర్మార్గుడు మమ్మల్ని ఏడిపిస్తూనే ఉన్నాడు. మీరొచ్చారుగా, ఇక మాకు భయమేమీ లేదు. మోటు మహారాజే వాళ్ళ రాజకాల నుంచి మమ్మల్ని కాపాడతారు. అదిగో మహారాజా, ఆ దుర్మార్గుడు వచ్చేశాడు. అతనితో మీరు యుద్ధం చేసి మమ్మల్ని కాపాడండి. ఒక విషయం బాగా గుర్తుంచుకో, నువ్వు ఒక్కడే ఉన్నావు. మేము చూడు ఎంతమంది ఉన్నామో. దాడి చేయండి, విజృంభించండి. మనం చాలా మంది ఉండొచ్చు, కానీ వాడిని మనం ఏమీ చెయ్యలేం. ఇక్కడి నుంచి పారిపోండి. ఎందుకు కెవ్వు కేకలు ఆ గొరిలాకి వినిపిస్తుంది? అయ్యమ్మా, ఎందుకలా అరిచాను ఇప్పుడు అర్థమైందా? అయ్యమ్మా బాగా అర్థమయ్యింది. లగయ్యతో బేసు రేస్ కోర్స్ అయిపోయింది. అయ్యమ్మా, అయ్యో మహారాజా, రాత్రి మీకు ప్రశాంతంగా నిద్ర పట్టిద్దా? అయ్యమ్మా నిద్ర అయితే బాగా పట్టింది, కానీ రాత్రంతా బోర్లా పడుకోవాల్సి వచ్చింది. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. మీరలా దెబ్బలు తినడం మొదటిసారా? మాకు రోజు ఇదే పని. అదిగోటి చూడండి. కోతుల వెనకాల అలా ఎర్రగా ఎందుకుంటాయో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. మీరు ఆజ్ఞాపించండి, మేము సిద్ధంగా ఉంటాం. మీరు అతనితో యుద్ధం చేయడానికి మేము కావలసిన సహాయం అంతా చేస్తాం. మీరు మాకు సహాయం చేస్తారా? ఏమిటి మీ ఉద్దేశం? ఇప్పుడు మీరు ఆ గొరిల్లాతో యుద్ధం చేయబోతున్నారా? మేమెందుకు యుద్ధం చేస్తాం? మీరే వెళ్ళి యుద్ధం చేయాలి. కాకపోతే అతని శక్తిని సగానికి తగ్గించగలం. అన్ని రకాల మూలికలు పొలాల్ని కలగలిపి ఒక రసాన్ని తయారు చేశాం. అది తాగాక ఆ దుర్మార్గుడు మత్తులో పడతాడు. ఆ వెంటనే మేము డ్రమ్స్ కొడతాం, వాడు నాట్యం చేస్తాడు. వాడు నాట్యం చేయడం మొదలుపెట్టిన వెంటనే మీరు దాడి చేయండి, వాడు శాశ్వతంగా పైకెళ్ళిపోతాడు. ఏంటలా గింగిరాలు తిరుగుతున్నారు? మీరు తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంది. అయ్యో, అది తయారు చేసింది మీకోసం కాదు మహారాజా, దుర్మార్గుల కోసం. దీన్ని ఇక్కడ ఎవరు పెట్టింది? లోపలికి తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టండి.
ఇదే సరైన అవకాశం. మోటు మహారాజు మీరు కలిసి వాడిని అంతం చేయండి. ఇప్పుడు మోటు మహారాజు దాడి చేసే పరిస్థితిలో లేడు. అలా చూడండి. ఇది ఆ పళ్ళరస ప్రభావమే. మహారాజు దాన్ని తాగుండకూడదు. అయ్యమ్మా ఇప్పుడేం జరుగుతుంది? లగాయతో ఇక మోటు పని అయిపోయినట్టే. చెంగం గారు వెంటనే మీ దగ్గర ఉన్న రివాల్వర్ తీసి దాన్ని షూట్ చేయండి. ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు. మోటు ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ గురిలా పెచ్చ కోపంతో మనం వెంట పడుతోంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. మనం ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలోంచే వెళదాం పదండి. అరటిపళ్ళు తిని తొక్కలు వెనక్కి విసిరేయండి. తొక్కలు వేయటంలో నేను మాస్టర్ని కదా. డాక్టర్ జట్కా పరిగెడుతూనే ఉండండి, ఆగద్దు. శత్రు అంతమైపోయాడు. మనమే గెలిచేశాం. ధన్యవాదాలు మహారాజా. మరోసారి ఆ దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని కాపాడారు. మీకోసం ఏం చేయమంటారో చెప్పండి. మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు నావ తయారు చేసి పెట్టండి చాలు. నావా? అదెప్పుడో సిద్ధంగా ఉంది. అటు చూడండి. ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు ఇది ఇక్కడ కొట్టుకొచ్చేసింది. అప్పటి నుంచి దాన్ని కట్టి ఇక్కడే ఉంచాం. మరి ఇంకే నేను దాన్ని రిపేర్ చేస్తాను. పదండి వెళదాం మిత్రులారా. కపిలేశ్వర, మిమ్మల్ని కలవటం నిజంగా నా అదృష్టం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్. వచ్చేసాం, మనం ఒడ్డుకు వచ్చేసాం మిత్రులారా. ఆ భగవంతుడికి కోట్లాది నమస్కారాలు చెప్పుకోవాలి. మన ఊరికి మనం తిరిగి వచ్చేసాం. తర్వాత చెప్పొచ్చులే. ముందు వెళ్ళి వేడి వేడి సమోసాలు తిందాం పదా. ఇది మన నావను వెంబడిస్తూ మన వెనకాలే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం మోటు? Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.